హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో అయితే నేను ముందుకు వచ్చాను. మరి నేను ఈ మధ్యకాలంలో వీడియోస్ అనేది చేయడం లేదు, కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల. ఇక నుంచి వీడియోస్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు అందించండి. మరి ఈ రోజు వచ్చేసి నేను ఒక మంచి మంగళగిరి శారీతో నేను ముందుకు వచ్చాను చూపించాలని చెప్పేసి. ముందొచ్చి నేను శారీని అయితే చూపిస్తాను. ఆ శారీ వచ్చేసి ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ కలర్, అట్లాగే బోర్డర్ కూడా. ఈ శారీ వచ్చేసి మంగళగిరి పట్టు శారీ. ఈ శారీ నేను తీసుకుని కూడా 2 months అనేది అవుతుంది. ఈ శారీ వచ్చేసి నేను ఈ వీడియోలో శారీ డీటెయిల్స్ చెప్తాను, కానీ నేను ప్రైస్ అనేది చెప్పనండి. ఎందుకంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది కాబట్టి. శారీ వచ్చేసి ఇది మంచి చాక్లెట్ కలరు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ చాక్లెట్ కలరు, సిల్వర్ బార్డర్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది. అలాగే ఈ బార్డర్ అనేది కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి బార్డర్. ఇట్లా 3 స్టెప్పులుగా ఉన్నటువంటి బార్డర్ అనేది చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ అండ్ విత్ కలరు, ఈ రెండు కూడా నేనైతే తీసుకున్న. శారీ వచ్చేసి ఇది ఈ పైన వచ్చేసి చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారు, 50 బార్డర్ అనేది పైన ఇచ్చారు. ఇంకా శారీ మొత్తం ఇట్లా లైన్స్ అనేది వస్తుంది, సిల్వర్ జరీ విత్ లైన్స్, స్ట్రైట్గా లైన్స్ అనేది వస్తుంది. ఇంకా మీకు పళ్ళు అనేది మంగళగిరి శారీ పళ్ళు అనేది కామనే ఈ విధంగా అనేది ఉంటుంది. ఇంకా ఈ బార్డర్ వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి బార్డర్. మీరు ఇది నేను వేర్ చేసిన శారీ చూసినట్లయితే ఇది వచ్చేసి 50-50 బార్డర్. ఈ 50-50, 150 బార్డర్ అనేది కామన్ నార్మల్గా. ఇప్పుడు ఈ బార్డర్ అనేది చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి బార్డర్. ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో ఈ టైప్ బార్డర్లో కూడా చాలా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నవి. నేనైతే ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ నాకు ఈ టైప్ ఒకటి ఉంది, కాకపోతే ఇది వేరే బార్డర్ అనేది శారీ అనేది ఉంది. నేనైతే ఇది తీసుకున్నాను, చాలా బాగుంది. పైన వచ్చేసి చిన్నది సిల్వర్ బార్డర్, కింద మధ్యలో కాపర్, ఇక్కడ వచ్చేసి సిల్వర్ బార్డర్ జరీ అనేది ఇచ్చేసారు. చూడండి మీరు, చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ ఇది. కలర్ విత్ కలర్ కూడా చాలామంది కూడా ఇన్స్టాగ్రామ్లో చాలామంది కూడా దీన్ని వేర్ చేస్తున్న సందర్భాలు ఉన్నవి. ఇదైతే నేను తీసుకున్నాను. ఇంకా బ్లౌజ్కి వచ్చేసి నేను సింపుల్గా వర్క్ అయితే చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇది బార్డర్ అయితే హ్యాండ్స్కి 3/4 వేయించాను. ఇంకా హ్యాండ్స్కి అయితే ఇట్లా వర్క్ అయితే చేశాను. ఈ కింద హ్యాంగింగ్స్ కూడా నేనే కుట్టాను, ముత్యాలు అండ్ క్లిస్టర్స్తో కలిపి నేను కుట్టాను. మీకు ఎవరికైనా కావాలంటే ఈ కుట్టే విధానం ఒకసారి నేను చూపిస్తాను. ఈ ముత్యాలు ఇట్లా హ్యాంగింగ్స్ 3/4 హ్యాండ్. నేను ఈ బ్లౌజ్కి ఎక్కడ కూడా గమ్ అనేది పెట్టకూడదు, గ్లూ గమ్ అనేది పెట్టకూడదు, పెట్టకుండా వర్క్ చేసుకోవాలనుకున్నా. ఎందుకంటే ఫ్యూచర్లో గమ్ము పెడితే ఒకవేళ మనం తీసేసినా కానీ మచ్చలు అనేది గమ్ము అలాగే ఉంటాయి. ఎందుకంటే ఇది మంచి కలర్ శారీ కదా, అదంతా కనిపిస్తుంది. అందుకని నేను ఒక్క గమ్ అనేది కూడా పెట్టకుండా మొత్తం హ్యాండ్ వర్క్ అయితే చేశాను. ఓన్లీ ఇప్పుడు రేపు నాకు ఈ వర్క్, ఈ పూసలు ఏమన్నా మాసిపోయి కలర్ పోయినా కూడా నేను ఎప్పుడు తీసేసుకోవచ్చు. అంటే కుట్టాను కాబట్టి ఎప్పుడు తీసుకోవచ్చు. ఇట్లా హ్యాండ్ వర్క్ చేసా కాబట్టి ఎప్పుడు తీసుకోవచ్చు. ఇవాళ ఇట్లా హ్యాండ్ వర్క్ చేసా చేత్తో, ఎక్కడ కూడా గమ్ అంటించడం అనేది చేయలేదు. అలా వేసుకోవాలనుకున్నాను, వేసుకున్నా. ఇది వచ్చేసి బ్లౌజు. ఇలా స్ట్రైట్గా ఉంటుంది, వెనక రెండు వైపులా వెనక స్ట్రైట్గా ఉంటుంది. మధ్యలో వచ్చేసి కట్ వర్క్ అయితే వేయించుకున్నాను, కట్ వర్క్తో కుట్టించాను. ఇట్లా ఈ కట్ వర్క్ మధ్యలో చిన్న చిన్న బీడ్స్తో వర్క్ అనేది చేశాను. దగ్గరగా చూపిస్తా. ఇట్లా బీడ్స్తో వర్క్ అనేది చేశాను. అంటే మధ్యలో వర్కే సింపుల్గా వేసుకోవాలి అనుకున్నాను, ఇలా వేసాను. ఇది వచ్చేసి షోల్డర్ పార్ట్. ఇక్కడ ఇది వచ్చేసి షోల్డర్ మీద వెనక వైపు ఇలా ఉంటుంది. అసలు ఎక్కడ కూడా గమ్ అనేది అంటించలేదండి. గమ్ అనేది అంటించకుండా నేను వర్క్ చేశాను. ఇదంతా కుట్టింది.
రేపు ఇన్ కేస్ నాకు ఈ వర్క్ నచ్చలేదు, వేరేది వేసుకోవాలి ఐడియా అనుకున్నప్పుడు ఇది వర్క్ తీసేయచ్చు, కట్ చేసి సిజర్తో కట్ చేసి తీసేయచ్చు. ఇట్లా అయితే సింపుల్గా వర్క్ అనేది చేసుకున్నాను. ఇంకా వెనక అవి థ్రెడ్స్ అనేది కూడా పెట్టించాను. ఈ మధ్య కొంచెం లూజ్ అనిపిస్తుంది అని బ్లౌజ్. ఇది వచ్చేసి శారీ బ్లౌజ్. ఈ శారీ బ్లౌజ్ ఏ విధంగా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. చాలామంది ఇప్పుడు చాక్లెట్ కలర్ అనేది చాలా ఎంత కాస్ట్ అయినా కానీ పెట్టుకుంటున్నారు. చాలా బాగుంది. అది కూడా మంగళగిరి శారీస్లోనే ఈ కలర్ అనేది చాలా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది. ఈ కలరు అండ్ బార్డర్ కూడా. మరి ఈ కలర్ మీకు నచ్చిందా? నా కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఈ మంగళగిరి పట్టు శారీ అనేది ఏ విధంగా ఉందో నా కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.